రంగారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం జరిగింది. రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న రకం వడ్లు కొనుగోలు బోనస్, చేయూత పెన్షన్లు, గృహజ్యోతి, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు మొదలగు పథకాల గురించి మాట్లాడడం జరిగింది. కొత్త పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగుల ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రో ఫిట్నెట్ మోటరైజ్ వాహనాలు పంపిణీ, తీర్మానాలు, గ్రామ సమస్యల గుర్తింపు, సమస్యల ప్రాధాన్యత నిర్ణయం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. ప్యాడీ అంటే పెద్ద టాస్క్ మాకు. అది ఎప్పుడు ఎవరు వచ్చేది తెలియదు చెకింగ్ కి. అక్కడ వర్షం పడ్డా ఇంకేమైనా వివోఏలు అయితే పూర్తి బాధ్యత తీసుకొని ప్యాడీ సెంటర్లను చాలా జాగ్రత్తగా మంచిగా రన్ చేస్తున్నారు. డబ్బులు కూడా తొందరగా పడుతున్నాయి. దానికి సంబంధించిన ట్రైనింగ్లు కానీ శిక్షణలు కానీ ఎవ్రీ టైం నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే మన మహిళలు చేస్తున్నారు కాబట్టి మన మహిళలకు మనమే సహకరించకపోతే అవి గ్రామ సంఘాలకు ఉంటాయి లాభాలు, ఎవరు తీసుకోరు వీటిని. ఏం లేదా ఇండియాకి ఇవ్వడం జరిగింది. రైతు భరోసా, రైతు బీమా, ఎల్ఐసి ఇన్సూరెన్స్ 23 సంవత్సరంలో 1472 మంది ఇన్సూరెన్స్లు కల్పించినట్ట. అందులో 10 మంది డెత్ కావడం జరిగింది. 24లో 1562 మంది ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. అందులో 14 మంది డెత్ కావడం జరిగిందని చెప్పడం జరిగింది. అదే 2025లో 1573 మంది ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. ఇందులో 5 మంది డెత్ కావడం జరిగింది. రైతు భరోసా 25-26 యాసంగికి సంబంధించింది. టోటల్ ఫార్మర్స్ 2237 మంది లబ్ధిదారులు లబ్ధి పొందడం జరిగింది. ఈ పొందిన యాసంగికి సంబంధించింది టోటల్ ఫార్మర్స్ 2237 మంది లబ్ధిదారులు లబ్ధి పొందడం జరిగింది. దానికి సంబంధించిన డబ్బులు 86,34,884 ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది. ఇది ఏవో గారు ఇచ్చిన లిస్టు ప్రకారం చదవడం జరిగింది. అన్నగారు అంటే పర్మిషన్ ఏమంటే వాళ్ళు ఏంటి తీసుకురావాలా? మాకు జీపీ నుంచి సర్టిఫై చేయాలి సార్. జీపీ నుంచి వాళ్ళు రాసిస్తారు. ఏమని ఇప్పుడు వీళ్ళకి మీటర్ కట్టుకోవాలా, వీళ్ళు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు, వీళ్ళకి మీటర్ కావాలని వాళ్ళు రాసిస్తారు. రాసిచ్చిన తర్వాత కూడా ఎక్కడున్నా కాదు, ఇక్కడ వెంచర్ ఉందా, ఇక్కడ వాసవి ఉంది, వాసవి దాంట్లో మీకు మ్యాప్ కూడా ఇచ్చాము. ఒకటి మ్యాప్ ఇచ్చినాం, టీడీ కూడా కట్టిన తర్వాత రోడ్లు కూడా ఏర్పడుతున్నాయి, మీకు పోసిన రోడ్లు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటే పర్మిషన్ లేకుండా ఎవరికైనా ముగ్గు వస్తున్నాం. ఆ పర్మిషన్ తెస్తే మేము పోల్ చేస్తామంటే మరి పర్మిషన్ ఎక్కడికైతే మాట అది సార్ కరెక్టే సార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కన్నా ఒకటి వాళ్ళకి అప్లికేషన్ వస్తుంది సార్ ఆన్లైన్ లో. ఏ అప్లికేషన్ ఉంది? అప్లికేషన్ పెట్టారు వాళ్ళు, మన ఈవోగా రాసిచ్చారు. అన్ని అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఏదైతే మీరు ఇల్లు పర్మిషన్ తీసుకోమంటే ఇల్లు పర్మిషన్ గవర్నమెంటే లేదు దానికి. ఇప్పుడు ఇంకోటి ఇందిరమ్మ, ఇప్పుడు ఇల్లు పర్మిషన్ తీసుకోమంటే ఎక్కువ కట్టుకుంటారు కదా, వాళ్ళు ఇళ్ళ పర్మిషన్ ఎక్కడ తీసుకురావాలి? వాళ్ళు ఇల్లు పర్మిషన్ అంటే మేము ఇంటికి కట్టుకుంటాం, మీరు డీడే కట్టినాం కదా ఆల్రెడీ. ఇస్తాం సార్, దాంట్లో అట్లా ఏం లేదు కదా మనకి. ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. అరే ఇచ్చిండ్రు తమ్మి, నాకు మాకు ఓలద కాదు, రమేష్ మా తమ్ముందే ఇచ్చిండ్రు. ఆల్రెడీ మీకు మ్యాప్ ఉన్నది, అక్కడ రోడ్లు పోసింది ఉన్నది. ఎప్పుడు ఇచ్చారు సార్ అది? అట్లా కాదు తమ్మి, అది కరెక్ట్ కాదు. ఎన్నిసార్లు తిప్పాం? 6 నెలలు అవుతుంది తిప్పల పడి ఇల్లు ఆపేసినాం అక్కడ, తెలుసా? డీడీ కంప్లీట్ డీడీ సీతారాం రాసిచ్చారా మీరు? ఎప్పుడైతే గ్రామ పంచాయతీ రాసిచ్చిందో మీరు ఇవ్వాలంతే. మీకు ఇల్లు పర్మిషన్ మీకు సంబంధం లేదు. ఇల్లు పర్మిషన్ కూడా వాళ్ళు ఎందుకు రాసిస్తారు? వాళ్ళకి రాసియ్యారు కదా. ఇల్లు పర్మిషన్ కాదు సార్ మనకు కావాల్సింది, జస్ట్ మీటర్ కోసం అప్లై చేసుకున్నాం. రవి మీకు తెలుస్తుంది. ఓకే అయిపోలేదు. మళ్ళీ నిన్న వస్తే మళ్ళీ ఇల్లు పర్మిషన్ తీసుకురమ్మంటే తీసుకొచ్చే వాళ్ళు ఏడ్చుకుంటే ఇంటికోండి. మీరు ఇందిరామ్ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇందిరామ్ ఇళ్లకు 100% మనం ఇంతకు ముందు 30 మీటర్ల కంటే ఎక్కువ మనం కలెక్షన్ ఇచ్చినాం. సరే 30 మీటర్లు ఇవ్వద్దు అని మీకు రూల్ వచ్చింది పోయింది. నేను ఎండిఓ గారితో కూడా ఒకసారి చెప్పించి, సార్ మీరు మనం జడ్పీసీఓతో కూడా చెప్పించినాం, ఏకి చెప్తే కూడా మీరు పని చేయకపోతే లేనోళ్ళే కట్టుకుంది. అది
ఇంధనం ఇల్లు అంటేనే లేనులకు వచ్చినాయి. మీరు సహకరించకపోతే గవర్నమెంట్ చెడిపోయి రాదా? ఒక్క నిమిషం అన్న, మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే జీపీ నుంచి వచ్చే సర్టిఫికేషన్ ధృవీకరణ పత్రం ఒకటి ఉంటది కదా, అదొకటి. ఇందిరమ్మ ఇళ్ళకి అయితే ఇందిరమ్మ ఇళ్ళకి శాంక్షన్ ఒక కాపీ వస్తుంది కదా, అది ఖచ్చితంగా ఉండాలా. ఆధార్ కార్డు ఒకటి, మీ సేవలు అప్లై చేసుకున్న అప్లికేషన్ ఆ ఫార్మ్స్ సపోర్ట్. అవి కాకుండా మళ్ళీ నేను అన్ని మీకు సబ్మిట్ చేసినారు కట్టినా కూడా మళ్ళీ ఇంటి పర్మిషన్ వస్తేనే మేము మళ్ళీ మీకు పోల్ వేస్తామని మళ్ళీ పెండింగ్ పెట్టేసారు. అట్లేం లేదు, చూడండి రేపు చూడండి. దగ్గర మేము చూస్తాం. నేను చెప్తున్నా కదా, అది మాదే కదా, వేరే కాదు కదా, మాదే కదా, అది ఎవరిదో కాదు. చెప్పండి రవే, చూడండి అది చూసి కంపల్సరీ అయిపోయాలి. ఎందుకంటే బాగుంది, ఎందుకంటే మీరు ఏం చేసినా గవర్నమెంట్ చెడు పేరు వస్తుంది. ఇవాళ కరెంటు లేకుండా రూమ్ లెవెల్ తెచ్చుకున్నాడు, వేరే జాలకి నీళ్ళు తెచ్చుకొని ట్యాంకర్లు పెట్టుకొని. కాబట్టి వరకు అవి ఏవైతే పేపర్లు అప్లికేషన్స్ కావచ్చు, మీరు ఏదైనా సరే మీ ఉద్యోగం లాగా భావించకుండా మీరు ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసము పాటుపడి మీరు గ్రామంలో మమేకమయ్యి పనిచేస్తుంది. ఈ గ్రామంకు మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది. ఇక్కడ కొంతమంది చేయబట్టి ఇప్పుడు మా మండలి చేయబట్టి పూర్ణచంద్రోదయ్ గారు వచ్చి దాదాపు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు ఆయన మీద ఒక రిమార్క్ లేదు. అలాగే పంచాయతీ సెక్రటరీ రమేష్ గారు ఉన్నారు, ఆయన కూడా ఇంచుమించు 4 సంవత్సరాలు అవుతుంది ఆయన వచ్చి. ఆయన మీద కూడా ఇప్పటి వరకు ఎటువంటి వ్యతిరేకత కానీ ఏమి కానీ లేదు. కానీ కొత్తగా వచ్చిన ఆఫీసర్లు ఎవరి పేరు చెప్తలేదు. దయచేసి ఎవరి పనిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించండి, పైసలకు ఆశపడకండి. పాలక వర్గం కావచ్చు, ఎవరన్నా కావచ్చు. దీన్ని మరొకసారి ఏంటంటే ఇంతకుముందు చర్చించుకున్నాము, చెప్పేటోళ్ళు చెప్పినాము, అంతమాటికే ఆపినా. ఇది ఇంకొకసారి జరిగింది అనుకో, ఇక 200-300 మందే ఉంటారు. తర్వాత ఏంటంటే 500-600 మంది కూడా అవుతుండొచ్చు. ఒక దారికి మొదలు పెడితే ఎవరు ఆపడం తరం కాదు. మళ్ళొక్కసారి మీకు చెప్తున్నా, మీరు మా కుటుంబ సభ్యులు లెక్క మాకు సేవ చేయడానికి వచ్చారు. ప్రభుత్వం మీకు ఇక్కడ పనిచేయమని ఇచ్చింది కాబట్టి మీరు మా దాంట్లో కలిసి కలుపుకోపోయి మీరు మాకు సహకరించుకుని పని 100% మంచిగా చేయాలి. మీరు పోయేటప్పుడు మంచి శాశ్వత సన్మానం చేసి గౌరవంగా పంపిస్తాం. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి. అక్కడికి నుంచి 4 చుట్టూ తిరిగింది. ఆమెకు నడవరాదు, చేయరాదు. నాకే చూడలేక అదైనా దయచేసి పింఛన్ల గురించి జర మంచిగా ఇప్పించేటట్టు చేయండి అన్న. మేము మాకు పాలక వర్గం వచ్చినప్పటి నుంచి మేము ఎవ్రీ మంత్ వాళ్ళకి దండోరా వేయిస్తున్నాము. ఫస్ట్ 2 to 3 days వికలాంగులకు ఒకటి, ముసలి వాళ్ళకి అని చెప్పేసి బీడీ వాళ్ళు రావద్దు అని చెప్పినాం. ఒక మంత్ మా పాలక వర్గం మా మెంబర్స్ నేను వెళ్ళి కూడా చూసిన. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి నెల 5 రోజులు మేము అక్కడ టైం స్పెండ్ చేయలేం కదా. మేముంటే ఒకలాగా, వాళ్ళు ఇస్తే ఒకలాగా, అంటే జనాలు కూడా అట్లే బిహేవ్ చేస్తున్నారు అన్న. ఇప్పుడు మేముంటే మాకు విలువ ఇచ్చి ఒకలాగా ఉంటున్నారు, మేము వచ్చినాక ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మేము ఫస్ట్ కూడా చెప్పినాము, బుక్కులు జమ చేయొద్దు, ఎవరి బుక్ వాళ్ళు పట్టుకెళ్ళుండ్రి తీసుకోండి అని చెప్పేసి. ఇంత పెద్ద ఊరైంది, 2174 పెన్షన్స్ అంటే మనకి ఇద్దరు సరిపోవట్లేదు. ఇంకొకటి కావాలి, ఇంకో మిషన్ కావాలని మన ఎండిఓ సార్ కూడా వాళ్ళకి దరఖాస్తు పెట్టిండు, అది వస్తుందని చెప్తున్నారు. చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. అంటే మీ సైబర్ క్రైమ్ గురించి చెప్పడానికి వచ్చిన ఇప్పుడు చాలా మంది మన జిల్లాలో, అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఈ 2-3 నెలల్లో 4 కోట్లు దోసుకుని పోయారు సైబర్ క్రైమ్. వాడు ఎక్కడ ఉంటాడో ఎట్లా ఉంటాడో ఎవరికి తెలియదు. మీరు ఫోన్ చేసినప్పుడు, ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ, వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ కొన్ని లింక్స్ వస్తుంటాయి. ఆ లింక్ ఏంటని చూద్దామని మీరు అందరూ ఏం చేస్తారంటే సరదాగా దాని లింక్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ నెంబర్ అడుగుతుంది. ఓటీపీ నెంబర్ అడగగానే ఓటీపీ నెంబర్ మీరు చెప్తారు. చెప్పగానే మీ అకౌంట్లో ఉన్న పైసలు అన్నీ పోతాయి. మీకు లాటరీ జరిగిందని, చీర వచ్చిందని, మీకు లేదా కుక్కర్ వచ్చిందని చెప్పేసి అంటారు. ఇంచుమించు చాలా మంది చదువుకున్న వాళ్ళే ఈ సైబర్ క్రైమ్కి బలైపోతున్నారు. చదువుకున్న వాళ్ళే. ఈ చదువుకోకుండా పొలాల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అరే నేను బ్యాంక్ వస్తా, ఆడికొస్తా, ఇడికి వస్తా అని చెప్తున్నారు. చదువుకున్న వాళ్ళకి అత్యాసన ఏదో అర్థం కాదు. కానీ ఈ విషయంలో మాత్రం 4 కోట్లు మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 4 కోట్లు దోసుకుపోయారంటే సైబర్ క్రైమ్ వాళ్ళు. మరి మనము ఎంత చదువుకుని ఎంత అవేర్నెస్ గా ఉన్నామో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా మేము ప్రతిసారి చెప్తూ ఉన్నాం, ఓటీపీ ఎవరికి చెప్పకండి. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి కూడా అడగరు. మనం బ్యాంకుకి పోతేనే లోన్ ఇస్తారు. ఫోన్ చేసి ఎవరైనా లోన్ ఇస్తా అని చెప్తే మనం ఎట్లా నమ్ముతాం? బ్యాంకుకి పోతే 10 సార్లు మనం బ్యాంక్ చుట్టూ తిరిగినా కూడా లోన్ ఇయ్యారు. ఇస్తారు ఎవరైనా? మరి అటువంటి వాడు ఫోన్ చేసి నీకు 10 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, నువ్వు నాకు అడ్వాన్స్ ఒక 10,000 కట్టు, 20,000 కట్టు అని చెప్పేసి మీ డేటా అంతా తీసుకుని ఒక్కసారి ఓటీపీ చెప్పారంటే మీ డేటా మన దగ్గర ఉంటుంది. మళ్ళా వీడియో కాల్ చేస్తుంటారు. వీడియో కాల్ చేసి మీకు ఇట్లా చూడంగానే మొత్తం మీరు ఏం ఆపరేట్ చేస్తారో మొత్తం తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా ఎప్పుడు కూడా ఆన్ చేయకండి.
వీడియో కాల్ చేసినప్పుడు ఏ కెమెరా మాట్లాడుతాం మనం అందరం కూడా ఫ్రంట్ కెమెరా మాట్లాడుతాం. ఫ్రంట్ కెమెరా మాట్లాడినప్పుడు మీ డేటా ఎందుకోసం అంటే మన బ్యాంక్ లో పోయినప్పుడు ఖచ్చితంగా మీరు ఫోటో తీసుకుంటారు, అన్ని డేటా మొత్తం అప్డేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఉన్నదో అది మొత్తం కనిపిస్తుంది. ఆ ఫోటో తీసుకుంటాడు, ఆ ఫోటో తీసుకుని వేరే విషయాలకు మళ్ళీ కొన్ని 2 ఫోటోలు పెట్టి అవి పెట్టి మిమ్మల్ని బెదిరించడానికి చేస్తారు. లోన్ యాప్లు మాత్రం ఎప్పుడు కూడా ఎంబర్ యాడింగ్ 23 చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి మొత్తం 40, ఎంఆర్ఓ పెండింగ్ ఉన్నాయి 2, ఆర్డీఓ పెండింగ్లో ఉన్నాయి 3, మొత్తం కంప్లీట్ చేసిన చెక్కులు 35. సాదా బైనామాకు వచ్చేసరికి 2020లో అప్లికేషన్ 266 అప్లికేషన్ పట్టా సాదా బైనామా. సాదా బైనామా 2025లో అప్లికేషన్ పెట్టినవి 39 వెరిఫై చేయడం జరిగినది. మన గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన పిఓటి మొత్తం 59. ఇవి ఈ సాదా బైనామా గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు చెయ్యమని విషయం చెప్తుందో అప్పుడు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు యథావిధిగా మనకి క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అండ్ షాదీ ముబారక్ తనిఖీలు చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడు కసిరి దగ్గర అందుబాటులోనే ఉంటున్నాం. మీకు ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఇంకా ఏది ఉన్నాయి సార్, వెరిఫై పెట్టినాం, వెరిఫై చేసుకొని పెట్టినాము. అయితే మీ నుంచి మా డాడీకి ఉండడానికి సార్ ఉదాహరణ, అమ్మిన వ్యక్తి చనిపోయిండు, కొడుకులు కొన్న వాళ్ళు అమ్మిన వ్యక్తి చనిపోయిన తర్వాత కొడుకులకు కూడా అవుతుంది కదా సార్, వాళ్ళు అఫిడవిట్ బాండ్ ఇవ్వమంటే ఇస్తలేరు, అవి రిజెక్ట్ చేయడం జరుగుతుంది సార్. అది ఎందుకంటే కొన్న వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకోవడం గవర్నమెంట్ నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగినది. ఈ సాదా బైనామాలోని ఈ పిఓటి గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించినది 5 కిలోమీటర్ల దూరం ఉంటేనే పట్టా భూమి చేయవచ్చు. చేయకూడదు కదా, అదే చేయకూడదు. ఓకే ఎక్కడ ఈ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ సిరిగాద టువర్డ్స్ సిరిగాద రోడ్ లో 1 acre ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంది. అది అదొకటి ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీస్తే కాలేజీకి కూడా ఫండ్ వచ్చింది, అది కడదాం అక్కడ. ఓకే సార్. ఇంకొకటి ఈ సర్వే నెంబర్ 2 సర్వే నెంబర్లు 707, 705 సర్వే నెంబర్స్ బిట్వీన్ తీస్తే గ్రామ పంచాయతీకి ఒక 400 to 500 yards వస్తుంది. ఓకే సార్. 705 సర్వే నెంబర్ మొత్తం ఇంక్లూడ్స్ ఇంద్రనార్ కాలనీ. ఓకే సార్. నాగిరెడ్డి సార్ ఇచ్చారు. అయితే అది ఇంకొకరి పైన ఉంది, అది కూడా ఖచ్చితంగా రెఫర్ చేయండి. సరే సార్, ఎంక్వైరీ చేసి మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. ఇవి సార్ మన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో మేము చేపట్టిన కార్యక్రమాలు. ఐకేపీ డిపార్ట్మెంట్ అధ్యక్షురాలు. వితౌట్ మై సబ్జెక్ట్ కాలేజ్ గురించి మాట్లాడారు, చాలా సంతోషం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు తొందరగా ఇస్తే కాలేజ్ పోకుండా ఉంటుంది. కొంచెం అది త్వరగా చేసేటట్టు చూడండి, ఎందుకంటే దాని చైర్మన్ కాబట్టి అందుకు అడుగుతున్నా. అందుకే ఐకేపీ వాక్రా గ్రూప్ తరఫున ఇందిరా మహిళా శక్తి తరఫున మాకు 14 అంశాలు ఇంకా అడిషనల్ యాడ్ అయ్యాయి. మాకు ఆర్టీసీ బస్ శాంక్షనింగ్ చేయడం జరిగింది. సెంట్రల్ నుంచి 60%, స్టేట్ నుంచి 40%, ఎంఎస్ నుంచి 6 లక్షలు కట్టడం జరిగింది. బస్సు కూడా శాంక్షన్ అయిందండి. మాకు నెలకు దానివల్ల ఆదాయం 70,000. మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 5 విభాగాల్లో ఉన్నాయి. ఒకటైతే కలెక్టరేట్లో చాలా బాగా రన్ అవుతుంది. అది కూడా ఈ ప్రభుత్వం ద్వారా మేము చేసుకున్న మంచి విషయం. క్యాంటీన్లు అనేది పెట్రోల్ బంకులుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సోలార్ డైరీలు, మదర్ యూనిట్, ఎంటర్ప్రైజెస్, పౌల్ట్రీ, బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి, వడ్డీ లేని రుణాలు, ఫిష్ అవుట్లెట్ గ్రామ సభకు అధ్యక్ష వహిస్తున్న సర్పంచ్ గారికి మరియు సెక్రటరీ, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకు, పత్రికా విలేకరికి మా యొక్క అంగన్వాడీ తరఫున అందరికి నమస్కారము. మరి అంగన్వాడీ సెంటరు 9 to 4 టైమింగ్ సార్. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఎండాకాలం సందర్భంగా సర్కులర్ విడుదలైంది. 8 గంటల నుంచి 12:30 వరకు సార్. అయితే మా సేవలు అంగన్వాడీ తరఫున సేవలు ఏమందిస్తున్నామంటే ఆరోగ్య పరీక్షలు, టీకాలు, అదనపు ఆహారం, ప్రీ స్కూల్ విద్య ఇవన్నీ అందిస్తున్నాం సార్. ప్రీ స్కూల్ విద్యలో భాగంగా ఆటపాటలతోటి చదువు నేర్పిస్తున్నాం సార్. అందులో భాగంగా ప్రతిరోజు
ఆరోగ్య లక్ష్మి అనే పథకం అంగన్వాడీ సెంటర్లో ఉన్నది. ఆరోగ్య లక్ష్మి పథకం సందర్భంగా ప్రతిరోజు ఒక గుడ్డు 200 ml పాలు మెనూ ప్రకారము వంట ఉంటుంది సార్. అందులో భాగంగా అది బుధవారం నాడు 2 ఎగ్స్ ఇస్తాం సార్. 2 ఎగ్స్ ఇప్పుడు మెనూ కొంచెం మారింది సార్. ఎగ్ బిర్యానీ కూడా పెడుతున్నాము బుధవారం నాడు. కాబట్టి మళ్ళీ ప్రీ స్కూల్ విద్యలో భాగంగా ఇప్పుడు ప్రైవేట్కు ధీటుగా అంగన్వాడీ సెంటర్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ బుక్కులు కూడా మా సెంటర్లకు మేము చెప్తున్నాం సార్. కాబట్టి మీరు అంగన్వాడీ సెంటర్లలోనే పిల్లలను చదివించాలి, ప్రైవేట్కు పంపించకండి. అంటే వాళ్ళు మానసికంగా, శారీరకంగా అంగన్వాడీ సెంటర్లను పిల్లలతోటి ఎదుగుదల ఉంటుంది. కాబట్టి చదువుతో పాటు ఆరోగ్యము, చదువు, విద్య వస్తుంది. కాబట్టి అంగన్వాడీ సెంటర్లనే పంపించండి మా విజ్ఞప్తి. ఇంకా అంగన్వాడీ సెంటర్లో అది నెలకు 2 CBలు చేస్తాం సార్. ఎందుకంటే గర్భిణీలకైనా, పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా ఒక పండగ వాతావరణంగా చేస్తున్నాం. అందులో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు, పిల్లలకు అక్షరాభ్యాసము, 6 నెలలు నిండిన పిల్లలకు అదనపు ఆహారం కావాలి. కాబట్టి అదన పోషకాహారముతో ఏంటిదంటే బాలామృతం ఇస్తున్నాం సార్. అది కూడా మీరు యూజ్ చేసుకోవాలి. ఇంకా ఏంటిదంటే ప్రీ స్కూల్తో పాటు పోషణ విద్య అందుతుంది. కాబట్టి మీరు అంగన్వాడీ సెంటర్లోనే గర్భిణీలైనా, పిల్లలైనా పోషకాహారం తీసుకోవాలి. ఇప్పుడు ఏంటి ఆరోగ్యము తక్కువ వేటితోటి ఉడుతున్న కొంతమందికి తక్కువ వేటితోటి ఉంటే వాళ్ళకు బాలామృతం పాటు ఇంకా బాలామృతం ప్లేస్ కూడా వస్తుంది సార్. వేడి తక్కువ పిల్లలను శ్యామాముగా గుర్తించి వాళ్ళను PHCకి కూడా పంపిస్తున్నాం సార్. అక్కడికి ఆరోగ్య పరీక్షలు చేయించి వాళ్ళకు సంబంధిత టీకాలైన సిరపులైనా ఇస్తున్నారు డాక్టరు. ఏంటిదంటే ఆరోగ్య పరీక్షలు చేయించి శ్యామాంతో పాటు మేము అదనపు బాలామృతం ప్లేస్ ఇస్తున్నాం. కాబట్టి మేము వాళ్ళను నార్మల్కు తెస్తున్నాం సార్. కాబట్టి మీరు ఇది గమనించాలి. ఒకటి ఏంటి సార్ అంటే అది ఆధారు పిల్లలకు చాలామంది 3 years దాకా ఆధారు తీస్తలేరు. కాబట్టి పుట్టిన వెంటనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మా అంగన్వాడీ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు ఫ్రీగా ఆధార్ తీస్తారట సార్. కాబట్టి ఎవరైనా ఆధారు తీసుకోవాలంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మన అంగన్వాడీ తరఫున ఫ్రీగా తీస్తారు. అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆధారు లేకపోతే ఆన్లైన్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి అంగన్వాడీ సెంటర్లో ఆన్లైన్లో ఫేస్ క్యాప్చర్ ఉంటేనే మాకు లబ్ధిదారులకు ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి గమనించాలి. హెడ్ క్వార్టర్ ITPCగా పనిచేస్తున్నాను. ఈ ఆర్థిక ఫైనాన్షియల్ మనకు జనవరి 2025 వరకు వడ్డీ లేని రుణాలు 208 సంఘాలకు గాను 21,35,211 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్థిక ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-26 సంవత్సరంలో భాగంగా 136 సంఘాలకు గాను 10,98,00,000 అర్హత SHGలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం గాను శ్రీనిధికి సంబంధించింది 213 సభ్యులకు గాను 1,40,00,000 రూపాయలు కూడా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అర్హత గల ఇందిరమ్మ హౌసింగ్ లోన్ సంబంధించింది కూడా అవసరం ఉన్న వాళ్ళకి 25 మందికి గాను 26 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా కూడా మేము బ్యాంక్ లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ, గ్రామ సంఘం ద్వారా కానీ అర్హత గల మహిళలందరికీ కూడా ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల డ్రెస్సులు కుట్టించడం జరుగుతుంది. స్కూల్ పిల్లల డ్రెస్లకు మాకు ఇచ్చింది ప్రభుత్వం నుంచి 75 రూపాయలైనా కానీ మహిళలు దేనికి వెనుకకు తగ్గకుండా డబ్బులు ఆదాయం అని కాకుండా మా పిల్లలకు మేమే కుడుతున్నామని సంతోషంతో కుడుతున్నారండి. దయచేసి ఆ విషయంలో తల్లిదండ్రులుగా మీ పాత్ర ఎంతో అవసరంలో కట్టింగ్ బోన్ మేము వాళ్ళకి ఇచ్చేది 50 రూపాయలే. దయచేసి తల్లిదండ్రులు ఒకవేళ ఆల్టరేషన్ చేసుకునే విషయంలో కానీ వాటిని సరిదిద్దుకునే విషయంలో కానీ కొంచెము అన్ని స్కూళ్ళ తరఫున మాట్లాడుతున్నాం మండల్లో కొంచెం అందరూ సహకరిస్తారని మేము పూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అందులో ఆదాయం వచ్చేది తక్కువ. గవర్నమెంట్ నుండి మనకి ఇది అలాట్మెంట్ చేశారు కాబట్టి మేము తీసుకోవడం జరిగింది. ఈ స్టిచ్చింగ్ యూనిట్లో మేము ఇప్పటికీ 3 సార్లు కుట్టించినాం, సక్సెస్ఫుల్ అయ్యింది.
దానికి మీ అందరి సహకారం కూడా ఉంది. మార్కెటింగ్ సెంటర్లు మనకు 4 అలాట్మెంట్ అయ్యాయి. సొసైటీ నుండి మనకు 4 అలాట్మెంట్ ఇచ్చారు. ఇందులో మేజర్ పార్ట్ కోనాపూర్, మల్కాపూర్లో చాలా ప్రాఫిట్ రావడం జరిగింది. ఇంకొకటి ఇసానగర్, ఉప్పర్పల్లి. దానికంటే మేజర్ ఏంటంటే ఈసారి ఐకేపీకి 4 సెంటర్లకి ఇంకొక 3 అదనపు సెంటర్లు కూడా ఇస్తారని గౌరవ కలెక్టర్ గారు తెలిపారు. అవి ఏ సెంటర్లు అనేది మాకు ఇంకా అలాట్మెంట్ రాలేదు కాబట్టి మహిళలు దేంట్లో తక్కువ కాదు, ప్యాడీ సెంటర్ నడిపించే విధానంలో కూడా తక్కువ కాదు, అన్ని విషయాలలో ముందు